అక్కడ ఆపొచ్చు, అక్కడ ఆపుకుంటాం ఆపు. ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన వారికి మా పాఠశాల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశానికి వార్డు మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి పూనుకున్నటువంటి జె లక్ష్మీ రాజ్యం గారు వార్డు కౌన్సిలర్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి వారి వంతు కృషి చేస్తున్నటువంటి ఎస్ఎంసి చైర్మన్ గా మన పాఠశాలకు ఎన్నికైనటువంటి వంశీ చైతన్య గారిని, అలాగే వైస్ చైర్మన్ గా బాధ్యత వహించినటువంటి సుభాషిణి గారిని, వారిద్దరిని సాదరంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి మన జాతీయ భాషగా పేరు పొందినటువంటి హిందీ భాషలో విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి అలాగే సేవా కార్యకర్త అయినటువంటి కన్జ్యూమర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి, ఇంకా చెప్పాలి పాఠశాల విధులను కూడా నిర్వహించడానికి ఏర్పాటైనటువంటి సిఆర్పి మేడం గారు బేగం గారిని కూడా తదుపరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా సభాధ్యక్షులైనటువంటి తదుపరి కార్యక్రమాన్ని మన మణిమాల మేడం గారు ప్రారంభం చేస్తారు. అమ్మ పిల్లలంతా కామ్గా ఉండాలి, అప్పుడు మన ప్రోగ్రాం చక్కగా జరిగింది. విన్నపం మన్నించి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ నా ధన్యవాదాలు. పిల్లలకి నాకు నా శుభాశీస్సులు, మా స్టాఫ్కి నా కృతజ్ఞతలు. వాళ్ళు చాలా శ్రమపడి ఈ ప్రోగ్రాం ఇంతవరకు ఈ విధంగా జరుపుకోవడానికి చాలా కృషి వెనక చాలా కృషి చేశారు. మా స్టాఫ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ఈ సభ ముందు ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. సార్ అందరూ నిలబడి సార్ నిలబడి. అగజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థపతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం ప్రియాత్. ఎవరి పేరైతే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారో వారు ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ ముందుగా శ్రీ షిర్డీ సాయి మున్సిపల్ ఉన్నత పాఠశాల తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాను. తర్వాత వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున పిలవంగానే ఆహ్వానాన్ని మన్నించి ఈ మా స్కూలు సమావేశానికి చేసిన పెద్దలందరికీ సమావేశానికి చేసిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, చక్కగా ఇంత స్పందన వచ్చిందని మేము ఊహించలేదు. మరీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం ప్రార్థనా శ్లోకంతో మొదలయ్యింది. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా మిగిలిన కార్యక్రమాలను కూడా కొనసాగించాలని చెప్పి కోరుకున్నాం. అయితే ముందుగా ముత్యాల చెమ్మ చెక్క కోలాటం పాటతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ పాట పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరండి? సునంద, హాసిని, కీర్తన, మేఘన, సాత్విక, నిత్య, భావన వీళ్ళందరూ కూడా వచ్చి తమ ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను.
కామ్గా ఉండాలి. షిరిడి సాయి మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా నేను పదవోన్నత పొంది డిసెంబర్ 27-16 నేను ఇక్కడ జాయిన్ అవటం జరిగిందండి. ఇంకా నేను 4 నెలల్లో రిటైర్ అయిపోతున్నాను. రేపు ఏప్రిల్ 30కి నేను రిటైర్ అయిపోతున్నాను. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రాము జరుపుకునే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పేరెంట్ సమావేశం ఇంతకుముందు ఎన్నడూ ఇది మీరు చూసుంటుంది. ఇదే ప్రప్రదంగా గవర్నమెంట్ వారి ఆదేశానుసారం జరపడం జరుగుతుంది. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరికీ మా పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, మా పిల్లల తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ముఖ్య ఉద్దేశం పిల్లల గురించి పేరెంట్స్కి టీచర్స్కి మధ్య డిస్కషన్ జరపాలి. వారే హోలిస్టిక్ కార్డ్స్ పంపిస్తున్నారు. ఆన్లైన్లో అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మార్క్స్ అవన్నీ కూడా అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసిన మార్క్స్ని వాళ్ళు మళ్ళీ మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ డౌన్లోడ్ చేసిన వివరాన్ని మన టీచర్స్ అందరూ వాళ్ళ హోలిస్టిక్ కార్డ్స్లో నమోదు చేసుకుని మీతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ మీ పేరెంట్స్తో పిల్లల గురించి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, మిస్బిహేవియర్ కానివ్వండి, గుడ్ బిహేవియర్ కానివ్వండి. పిల్లలంటే చాలా రకాలుగా ఉంటారు. అయితే వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మనం బడికి పంపించేసాం, మన బాధ్యత అయిపోయింది అనుకునే కన్నా ఏం చేస్తున్నారు పిల్లలు, హోంవర్క్లు ఏం చేస్తున్నారు, మరి అటెండెన్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చర్చ అనేది జరిగింది అనుకుంటున్నాను మీ పిల్లల విషయంలో. ఈరోజు మీ తల్లిదండ్రుల సమక్షంలో టీచర్స్ జరిపి ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే అది మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. వెల్కమింగ్ ప్రోగ్రామ్ తర్వాత మనకి షెడ్యూల్ 10 to 11:30 అది ఇవ్వడం జరిగింది. మరి మీరంతా తెలుసుకొని ఉంటారని భావిస్తున్నాను. అయితే మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకు అవసరం, చాలా అవసరం. అవి కూడా మీరు మాకు చివరిలో మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎంతమందికి అవకాశం అంటే అంతమందికి ఇస్తాం సూచనలు, సలహాలు తెలుసుకుంటాం. పాఠశాల తరఫున కానీ పిల్లలకి ఏదైనా అసౌకర్యాలు ఉన్నా పాఠశాలకు ఇది మనకి 15వ వార్డులో ఉన్నటువంటి షిరిడి సాయి పురపాలక ఉన్నత పాఠశాల రేపల్లి గ్రామంలో 15వ వార్డులో బాపట్ల జిల్లాలో. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అందరూ చేస్తున్నారు కాబట్టి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. గత 2 సంవత్సరాలుగా పాఠశాల హాజరు శాతం మనకి తరగతి వారీగా దాదాపుగా బాగానే ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి 78% నమోదైంది. అదే మనం తరగతి వారీగా చెప్పదలుచుకుంటే 3వ తరగతి 80%, అంటే 3వ తరగతిలో 15 మంది పిల్లలకు గాను 80% హాజరండి. అట్లాగే 4వ తరగతికి 12 మంది పిల్లలకు గాను 77% ఉంది. 6వ తరగతికి 46 గాను 73% హాజరు నమోదైంది. 7వ తరగతి 39 రోలు ఉంటే 73% హాజరు నమోదైంది. ఇప్పటి వరకు జూన్ నుంచి ఇప్పుడు 8th క్లాస్ వచ్చి 50 మందికి 48 గాను 80% హాజరు నమోదైంది. 9th క్లాసు 51 మందికి గాను 78% నమోదు. 10th క్లాసు 29 మందికి గాను 81% నమోదైంది. తర్వాత మన పాఠశాలలో నమోదైన విద్యార్థులు ఈ సంవత్సరం మనం కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య 87 మంది. వారిలో బాలుర సంఖ్య 39, బాలికల సంఖ్య 48. అయితే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు మనకు ఎవరు ఈ సంవత్సరం జాయిన్ అవ్వలేదు. అంటే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. అలాంటి వారు ఎవరు మనకు నమోదు అవ్వలేదు. అయితే బడి బయట పిల్లలు గత సంవత్సరం 7 మంది ఉంటే, అంటే అస్సలు బడికి రాని విద్యార్థులు 7 మంది ఉంటే గత సంవత్సరం వారిని పాఠశాలలో వారి వయసుకు తగిన తరగతిలో నమోదు చేయడం జరిగింది. వారిని గుర్తించి
వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ విద్యా సంవత్సరంలో అలాగ 15 మంది బడి మానేసిన పిల్లల్ని గుర్తించాం. మీ అందరి సహకారంతో వారి తల్లిదండ్రులను సంప్రదించి కారణాలు తెలుసుకుని వారిని కూడా బడిలో చేర్పించాల్సిన అవసరం ఉంది. మేము ఆ ప్రయత్నం చేస్తాం. అయితే మనకి హాస్టల్ ఫీడింగ్ కూడా ఉంది మన స్కూల్కి. SC1, SC2 గర్ల్స్, BC గర్ల్స్. కాకపోతే అక్కడ గవర్నమెంట్ SC హాస్టల్కి BC హాస్టల్ చాలా తక్కువ నెగ్లిజిబుల్ వాళ్ళు 2-3 ఉన్నారు. అయితే మేడం గారు వాళ్ళు కూడా మనకి ఇక్కడ SC2, SC1 నుంచి కూడా దాదాపు ఇక్కడ SC2 నుంచి మనకి గర్ల్స్ 23 మంది ఉన్నట్టున్నారు. SC1 నుంచి ఒక 5-6 ఉన్నట్టున్నారు. అయితే వీళ్ళు రెగ్యులర్గా బాగానే ఉంటారు. హాస్టల్స్ అయితే ఇబ్బంది లేదు, రెగ్యులర్గా ఉంది. కాదు ఒక్కటే ఇబ్బంది వాళ్ళతో. ఎప్పుడైతే సెలవులు ఇచ్చినప్పుడు వెళ్తే గవర్నమెంట్ ఇచ్చిన సెలవులు కాకుండా ముందు 2 రోజులు తర్వాత 2 రోజులు అదనంగా తీసుకుని వస్తారు. అదొక్కటే హాస్టల్ పిల్లల వల్ల ఇబ్బంది. అది కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయిందండి. ప్రత్యేకించి ఈ హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు రెగ్యులర్గా ఉంటారని తెలియజేస్తున్నాను. లేకపోతే లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి చెప్పదలుచుకుంటే ఆ సామర్థ్యాల వారీగా మనకి స్టార్ రేటింగ్ మన స్కూలు స్థాయి 2వ స్థాయిలో ఉంది. అయితే 10వ తరగతిలో ఫలితాలు చూసుకుంటే మొన్న 23-24 సంవత్సరాల ఫలితాలు 100% అందరూ పాస్ అయ్యారు. అంటే అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే ఒక 5-6 తప్పినప్పటికీ వాళ్ళు మళ్ళీ జూన్లో మళ్ళీ ఇన్స్టెంట్ పెడతారు కదండి, ఆ ఇన్స్టెంట్లో పాస్ అవటం జరిగింది. 10th క్లాస్ అందరూ పాస్ అయ్యారు. ఇక అందరూ పాస్ అయ్యారంటే ఇంకా అన్ని సబ్జెక్టులో 100% మనం లెక్కించుకుంటున్నాం. ఇక వెనకబడిన ప్రతి విద్యార్థికి మరి అంటే ప్రస్తుతానికి 10వ తరగతికి మాత్రం క్లాసులు తీసుకుంటున్నాం, కానీ మిగతా తరగతులకు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తానని ముందు నేను చెప్తున్నాను. తర్వాత ఇంతటి కృషి చేసి మా ఉపాధ్యాయులు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. తర్వాత ఈ మౌలిక సదుపాయాలు వచ్చేటప్పటికి మా పాఠశాల రేటింగు 3లో ఉందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తున్నాను. 3 అంటే మంచి స్థాయి. మొత్తం 5 స్టార్ రేటింగ్ ఇది. అంటే ఓ రకంగా అంటే మౌలిక సదుపాయాలు అంటే గదులు, పిల్లలు కూర్చోడానికి బెంచీలు, పిల్లలు చక్కగా డ్యూయల్ టెస్ట్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, ఫ్యాన్స్, బాత్రూమ్స్ వచ్చేటప్పటికి మగపిల్లలకే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ 14th ఫైనాన్స్ కింద బిల్డింగ్ రెడీ అయ్యి ఉంది. డోర్స్ ఫిక్సింగే లేట్ చేస్తున్నారు. నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్నాను. మన స్కూల్ తరఫున మన కోఆపరేటివ్ మెంబర్గా అయినటువంటి మేక రామకృష్ణ గారు కూడా ఈ విషయంగా కృషి చేస్తానని నాకు మాట ఇచ్చున్నారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇచ్చేసి ఉండి మళ్ళీ ఏదో అవసరార్థం పని ఉన్నందున బయటికి వెళ్ళే శ్రీనాథ్ గారిని పర్చూరు శ్రీనాథ్ గారు మన స్కూల్కి డోనరు వారు మనకి ఇదంతా చూసి ఇప్పుడు నేను కమిషనర్ గారితో వెళ్ళి మాట్లాడి ఇవన్నీ రెడీ చేస్తానని ఇవాళ గట్టిగా చెప్పి ఉన్నారు. మనకి ఎంతో దూరంలో లేదు, ఆ సదుపాయం కూడా మనకి ఏర్పాటు అవుతుందని నేను ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ముందు నేను మాట్లాడుతున్నాను. మగపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా త్వరలోనే ఆ బాత్రూమ్స్ రెడీ చేసేట ఆ శ్రీనాథ్ గారు నాకు మాట ఇచ్చిండారు. కమిషనర్ గారితో మాట్లాడి నేను చేపిస్తానండి. తర్వాత ఇష్టపడుతుంది ఆర్ఓ ప్లాంట్ మన స్కూల్లో మాత్రం అది ఎటువంటి రిపేర్ లేకుండా కంటిన్యూగా పనిచేస్తున్నాం. అవునా నాన్న, మీరు ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతారుగా రోజు? చక్కగా పిల్లలు బాటిల్స్లో పట్టుకెళ్ళి పైన కూర్చి పెట్టుకుంటారు. వాళ్ళు బ్రేక్ టైంలో వచ్చి పట్టుకుని వెళ్తారు, చక్కగా తాగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేదు, వాటర్ పొల్యూషన్ అనేది అవకాశం లేదు. అట్లాగే ప్రయోగశాలకు వచ్చేటికి మనకి సైన్స్ ల్యాబ్ ఒకటి ఉంది. పిల్లలు దానిలో మేడం గారు, సైన్స్ మేడం గారు 10th క్లాస్ వాళ్ళకి ప్రయోగాలు చూపించడం చేయించడం కూడా జరుగుతుంది. గ్రంథాలయంకి వచ్చేటికి మనకి 942 బుక్స్ ఉన్నాయి. పిల్లలు ఖాళీ సమయాల్లో చిన్న పిల్లలు చిన్న కథల పుస్తకాలు తీసుకొచ్చుకొని చదువుకుంటున్నారు. ఓకేనమ్మా? చిన్నపిల్లలు గ్రంథాలయం బుక్స్, చిన్న కథల పుస్తకాలు 3-4 తరగతి వచ్చి అక్కడ ఆఫీసులో కూర్చొని చదువుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత మనకి మధ్యాహ్న భోజనం మన పిల్లలకు సంపూర్ణమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. మెనూ ప్రకారమే జరుగుతుంది. మనకి పిల్లలంతా భోజనం చేస్తారు ఇక్కడే. మరి ఏ రోజు మెనూ ఆ రోజు ఉండేలాగా మేము జాగ్రత్తలు పాటిస్తాం. అది కూడా శుభ్రతతోటి పిల్లలకి డీల్ చేయడం జరుగుతుంది. 3 రోజులు చిక్కి 3 రోజులు జావా, మరి
2 రోజులు, ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటబుల్ రైస్, ఒకరోజు గ్రీన్ రైస్ తోటి, ఒకరోజు సాంబార్ తోటి అట్లా నేను గవర్నమెంట్ వారు ప్రొవైడ్ జరిగింది. ఆ క్రమంగానే మేము పిల్లలకి అందిస్తున్నామని చెప్పుటకు ఎటువంటి సందేహం లేదు. అట్లాగే పిల్లలకి యూనిఫామ్స్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్, బెల్ట్ అందిస్తాం. అందరికి అందిందా నాన్న? మీకు అందరికీ ఏదన్నా ఒకళ్ళిద్దరు లాంగ్ యాబ్సెంటీస్ ఉంటే వాళ్ళు రాక ఇవ్వకపోవటమే, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నీ అందించామని చెప్తున్నాను. వీటిని రోజువారీ ఉపయోగించేలా విద్యార్థుల్ని మా టీచర్స్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఏది లేకపోయినా, యూనిఫామ్ లేకపోయినా మన స్కూల్లో చాలా వరకు 99% పిల్లలు యూనిఫామ్తోనే వస్తున్నారు. స్కూల్తో కూడా వస్తారు కొంతమంది. అంటే వాళ్ళు ఏంటంటే అనీజీగా ఫీల్ అవుతా వేసుకురాకపోవడం ఏమైనా అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ వేసుకొని రావాలి రోజు. లేకపోతే మనకి వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు, మనకి మేడం గారు ఉన్నారు, సార్ ఉన్నారు. రోజు డ్రిల్ పీరియడ్ జరుగుతాయి లేదు మీకు? డ్రిల్ పీరియడ్ జరిగితే దానిలో కబడ్డీ, ఖోఖో ట్రైనింగ్ ఇస్తారు. మేడం గారు అయితే చెస్ ఆడిస్తారు పిల్లలకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. చెస్ పోటీల్లో మన పిల్లలు గుంటూరు జిల్లా వైడ్ దాకా వెళ్ళారు. ఇక్కడ స్కూల్ వైడ్ గెలిచి, మండల వైడ్ గెలిచి, జిల్లా స్థాయికి, నియోజకవర్గం వైడ్గా గెలిచి జిల్లా స్థాయికి వెళ్ళారు మన పిల్లలు 2-3. దానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అక్కడ దాకా వెళ్ళింది ఎవరంటే బాజీ ఇంకెవరినన్నా, ప్రేమ్ కిరణ్, ప్రఫుల్ మీరా, వీళ్ళు 3 జిల్లా స్థాయిలో వెళ్ళి అక్కడ 4 రౌండ్లలో బాజీ అనే బాబు 2 రౌండ్లు గెలవడం జరిగింది. పెద్ద వాళ్ళ మీద 3 రౌండ్లు గెలిచాడు. 1 రౌండ్ గెలిచినట్టు వాడు ఢిల్లీ స్థాయికి వెళ్ళేవాడు. సో వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, మేడం గారు ఎంకరేజ్ చేస్తున్నారు, చేపిస్తున్నారు. ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు. కూర్చోనమ్మా, కూర్చోండి. ఇట్లా మన పాఠశాల ఉపాధ్యాయుల కృషిని సహకారం వలన విద్యా వికాస విజయాలు సాధ్యమవుతున్నాయి. ఇకపోతే మనకి స్కూల్కి సంబంధించి ట్రిపుల్ ఐటీ అంటే 10th తర్వాత 4 సంవత్సరాల పాటు లెఫ్ట్ అయిన వాళ్ళకి 9th, 10th, ఇంటర్ 2 years 4 years పాటు 12,500 వస్తాయి. అయితే ఇప్పటికి మన స్కూల్ నుంచి 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఎవరంటే 21, 22 సంవత్సరానికి కొడాలి సాయిలిగిత అనే పాప, 23, 24 సంవత్సరానికి ఆదిన శ్రావణి. ఇక్కడ మన వైస్ చైర్మన్ గారైనటువంటి సుభాషిణి గారు ఆడ పాప పోయిన సంవత్సరం సాధించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 14 మంది మళ్ళీ ఎగ్జామ్కి హాజరవుతున్నారు. అది శ్రావణి. అయితే మీరంతా కూడా పూర్తిగా తీసుకొని చక్కగా మేము కూడా ఇవి తెచ్చుకోవాలి. ఈ స్టూడెంట్లు మాత్రం ఇది మాత్రం నా అభ్యర్థన, తల్లిదండ్రులు పిల్లలు సమయానికి వచ్చేలా చూడండి. అటెండెన్స్ ఏంటంటే 9:30కి క్లోజ్ అయిపోవాలి, మ్యాక్సిమం 9:45. ఈ లోపు అవ్వకపోతే ఏమవుతుందో ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. పిల్లల తర్వాత వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అటు వచ్చి రోజంతా ఉండి అటెండెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అది కొంచెం తగ్గేలా చూసుకోండమ్మా అందరూ. మీ పిల్లలు పాఠశాల సమయానికి వచ్చేలా చూడండి. తోటి విద్యార్థులు పట్టి తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంతో మెలిగేలా నైతిక విలువలు మీరు కూడా కొంచెం ఇంటి దగ్గర నేర్పించుకోండి. మేము చెప్తానే ఉంటాం, మీరు కూడా కొద్దిగా పిల్లలకు అలాంటివి నేర్చుకోండి. ఏదైనా పిల్లల్లో, విద్యార్థుల్లో ప్రత్యేకమైన మార్పు కనిపించలేదు, తల్లిదండ్రులు దాన్ని గమనించి ఇలా కాదమ్మా అలా కాదమ్మా ఇలా అని చెప్పుకోండి. మేము చెప్తాం, టీచర్స్ చెప్తారు, నేను చెప్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా మేము కూడా కొంచెం ఆ దిశగా పిల్లల్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మన పాఠశాల మరింత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నానమ్మా. RO ప్లాంట్లో ఆట స్థలం అభివృద్ధి, ప్రహరీ, సైకిల్ స్టాండ్, లైబ్రరీ, పుస్తకాలు, ఇతరత్ర విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు మేము సాయం కోరుతున్నాము. తర్వాత రాబోయే 2 ఏళ్ళు పాఠశాల సాధించిన ఫలితాలు కోరుకున్న లక్ష్యాలు. అభ్యసన ఫలితాలు అంతకుముందు మనం స్టార్ రేటింగ్ 2లో ఉంది. అంటే దాన్ని ఇంకా ఆ రేటింగ్ పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. పాఠశాల 4వ స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
అందరి సహకారంతో అన్ని పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. 3 నుంచి 10 వరకు విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరం అయితే ఎంఈఓ గారు వచ్చి రేపల్లె టౌన్లో సిద్ధి సాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనే నమోదు ఎక్కువ జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం 87 పిల్లల దాకా జరిగింది. ఎంఈఓ గారు ఫస్ట్ టైం పిల్లలకి బుక్స్ పంచడానికి వచ్చిన రోజున శివప్రసాద్ గారి ముందు ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల డేటా ఉంటుంది కదా, అన్ని స్కూల్స్కి సంబంధించింది. వారు చెప్పడం జరిగింది, ఇదే హైయెస్ట్ ఈసారి అని. సో దాన్ని మనం నిలుపుకోవడానికి మేము మా స్టాఫ్ తరఫున మరి అందరి తరఫున నేను అది నిలుపుకోవడానికి ట్రై చేస్తాం, ఇంకా కృషి చేస్తామని మీకు తెలియాలి. తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సూచన మేరకు పాఠశాల ఆవరణ పరిసరాలను ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటాం. పాఠశాలల సముదాయాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. అన్ని పాఠశాలల విద్యను డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా 100% చేయ ప్రయత్నం గవర్నమెంట్ కూడా మాకు చేతినిచ్చే అవకాశం ఉంది. దాని తరఫున మేము కూడా అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తాం. విద్యార్థులు ఇష్టపడే ఆయా ప్రాంత ఆహార పదార్థాలు పోషకాలతో కూడానే అందిస్తాం. అయితే పిల్లలకి మీరు డబ్బులు ఇస్తున్నారు, రోజు డబ్బులు ఇస్తున్నారు. పిల్లలు ఆ కురుకురే ప్యాకెట్ అది ప్లాస్టిక్ కోటింగ్ అప్పుడప్పుడు కడుపులో నొప్పి వచ్చేది, అందుకే పిల్లలకి అది తప్పితే పిల్లలు దానికి ఇక్కడ జావ రెడీగా ఉంటే ఏదో రకంగా బయటకు వెళ్ళిపోయి ఈ మధ్య తాళాలు వేయడం మొదలు పెట్టాం. ఏదో రకంగా బయటకు వెళ్ళిపోయి అది కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జావ పౌష్టికాహారం ఇవాళ మీరు తాగారు కదా, పేరెంట్స్ కూడా ఎలా ఉందండి అందించవలసిందిగా కోరుతున్నాం. మీరంతా కూడా చక్కగా మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ మిడ్ డే మీల్ కూడా గవర్నమెంట్ వారు మిడ్ డే మీల్లో అందరు మీరు కూడా తింటే ఎలా ఉంటుంది అనేది ఉద్దేశంతోనే దాన్ని ప్రొవైడ్, అలాగే ఆ మెనూని స్ట్రిక్ట్గా పాటించడానికి చెప్పి ఉన్నారు. మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము మెయింటైన్ చేస్తాం. కొద్దిగా ఏదో డివేట్ అయ్యాం, కానీ మ్యాక్సిమం 90% అదే ఫాలో అవుతున్నాం. మీరందరూ దాన్ని స్వీకరించి మీ సూచనల అభిప్రాయాన్ని మీరు మౌఖికంగానే తెలియజేయచ్చు, లేదా లిఖితపూర్వకంగానైనా తెలియజేయండి. తప్పనిసరిగా కోరుకుంటున్నాం చేయాలని. అందరూ కలిసి తప్పనిసరిగా మధ్యాహ్న బడి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సమావేశాన్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య బంధం ఏర్పడినది సంతోషంగా ఉంది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం. చేయి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నేర్చుకుందాం. ఓకే అండి, అందరూ శ్రద్ధగా ఓర్పుగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున ఎందుకంటే మా స్కూల్
శిరః